హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫైనాన్స్. నేను మీ వాసవి ఆచార్య. ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు గిరిబాబు గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ హైదరాబాద్. సో సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో సార్, మార్కెట్ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేసినట్లు ఉండదు. అసలు 2-3 ఇయర్స్ నుంచి అసలు మార్కెట్ చాలా డల్ ఉంది. 20-30% కరెక్షన్ వచ్చినప్పుడు అసలు ఈ ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలంటారు సార్? అంటే క్లోజ్ చేసేస్తే బెటర్ అంటారా? లేదు టైం కోసం రెడీగా ఉండాలంటారా? నేను యాక్చువల్లీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చెప్పాను. హ్మ్. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రాదర్ టైమింగ్ ద మార్కెట్. హుహు. మన మార్కెట్ టైం చేయొద్దు. Hmm. ఇప్పుడు లాస్ట్ 2024 సెప్టెంబర్లో ఆల్ టైమ్ హై చూసాం మనము, హ్మ్. అరౌండ్ సెన్సెక్స్ 85,500. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఈ రోజు దాకా కూడా ఆల్మోస్ట్ 22 months అవుతుంది. ఇప్పటిదాకా మళ్ళీ మనము ఆ లెవెల్కి టచ్ అవ్వలేదు, హ్మ్. రాదర్ చాలా కింద ఉంది. హ్మ్. అంటే మార్కెట్లో మోర్ దెన్ 15-20% కరెక్షన్స్ నడుస్తున్నాయి అలాగే. ఓకే. అయితే ఎప్పుడు కూడా మనము ఒక 5 years హారిజన్ తీసుకుంటే మొదటి 1 year, మొదటి 2 years కనుక నెగిటివ్ వెళ్తే హ్మ్. సబ్సిక్వెంట్ 3 years చాలా మంచి రిటర్న్స్ చూస్తాం. హ్మ్. దట్ ఈస్ వాట్ డేటా ఈస్ సేయింగ్. Hmm. ఎప్పుడైతే 20-22 months మార్కెట్ నెగిటివ్ వెళ్తుందో సబ్సిక్వెంట్ 12 months, సబ్సిక్వెంట్ 36 months బంబాడి రిటర్న్స్ చూస్తాం మనం. హ్మ్. గత 26 yearsలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక 10-15 జరుగుతాయి. హ్మ్. ఆ అన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఈ 20-22 months కరెక్షన్ తర్వాత Hmm. చాలా మంచి అప్ ట్రెండ్ చూసాము, చాలా Hmm. ఫాస్ట్ బౌన్స్ బ్యాక్ కూడా చూసాము. Hmm. సో కనుక అలాంటి బౌన్స్ బ్యాక్ వస్తాయి. Hmm. కాబట్టి ఈ 20-30% కరెక్షన్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. Hmm. సో మీరు ఎప్పుడైనా సరే ఇనీషియల్గా 1990s తీసుకుంటే హర్షల్ మెహతా స్కామ్, అవును సార్. 2001 .com బూమ్, Hmm. 2000 అమెరికన్ అటాక్స్, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, Hmm. 2013 ఆర్బీఐ డెట్ క్రైసిస్, 2018 ఎల్టీసీ ఇంట్రొడక్షన్, Hmm. 2016 డిమానిటైజేషన్, అవును సార్. 2020 కోవిడ్. అవును సార్. ఇది ఎవ్రీ డికేడ్కి ఒకసారి బిగ్గెస్ట్ క్రాష్ జరుగుద్ది. హ్మ్. ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి డౌన్ పడుతుంటుంది. హ్మ్. ఎవ్రీ ఇయర్ మీరు గమనిస్తే సెన్సెక్స్ హైయెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్ చూస్తే మోర్ దెన్ 10% ఉంటుంది. ఓకే. సో ఇలా వొలటాలిటీ ఈజ్ ది మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద మార్కెట్. హ్మ్. ఎంత ఎక్కువ వొలటాలిటీ ఉంటే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. హుహు. కానీ చాలా మంది నేను పెట్టిన తర్వాత పడిపోవద్దు, Hmm. పైకి పెరగాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. హుహు. ఎంత పడితే ఫండ్ మేనేజర్కి అంత కొనుక్కునే ఆప్షన్ దొరుకుద్ది, ఓకే. ఎంత పెరిగితే ఫండ్ మేనేజర్కి అంత అమ్మే ఆప్షన్ దొరుకుద్ది. హ్మ్. సో అంటే పెరిగితేనే కదా అమ్మగలిగేది, పడితేనే కదా కొనగలిగేది. అవును సార్. సో కనుక మీరు లాస్ట్ 3 years, లాస్ట్ 5 years డేటా తీసుకుంటే హ్మ్. ఆ 3 yearsలో ఆర్ 5 yearsలో ఎప్పుడు కింద పడ్డా మళ్ళీ నెక్స్ట్ బౌన్స్ బ్యాక్ చూడండి, హ్మ్. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హ్మ్. అండ్ ఆ బౌన్స్ అయినప్పుడు ప్రీవియస్ హైని బీట్ చేసి వెళ్ళిపోద్ది పైకి. ఓకే. ఇప్పుడు ప్రీవియస్ హై అంతా 85,000 సెన్సెక్స్, హ్మ్. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయి పైకి వెళ్ళినప్పుడు మనం 90,000, 95,000, 1 lakh కూడా చూస్తాం. ఓకే. సో టైం అంతే, హ్మ్. మేబీ 1-2-3 years, హ్మ్. బట్ ఇట్ విల్ హ్యాపెన్. అంతేగాని మార్కెటింగ్ ఎప్పటికీ కిందికే పోద్ది అంటే కుదరదు. హ్మ్. మనుషులు మార్కెట్లో పైకే వెళ్ళాలి. హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? నథింగ్ బట్ కంపెనీస్ లిస్టెడ్ ఇన్ ద ఏ ప్లేస్ కాల్డ్ ఎన్ఎస్సి బిఎస్సి. హ్మ్. ఈ లిస్టెడ్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో లైక్ Hmm. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్, డీమార్ట్, ఇప్పుడు అందరు బిజినెస్ చేస్తుంటారు కదా, ఓకే. అవన్నీ కూడా మార్కెట్లో ప్లేస్ చేసి పెడతారు హ్మ్. టు బై సెల్ కోసం. Hmm. ఎందుకు? వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ కాబట్టి. హుహు. ఆ ఇన్వెస్టర్స్ బై సెల్ చేస్తూ ఉంటే ఆ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. ఓకే. ఎప్పుడు బై చేస్తారు? కంపెనీ గ్రోత్ బాగుంది అని ఫీల్ అయినప్పుడు. అవును. ఎప్పుడు సెల్ చేస్తారు? కంపెనీ గ్రోత్ బాలేదు బాగాలేదు. అన్నప్పుడు. అది జనరల్గా బయట జరుగుతూ ఉంటుంది. ఆ Hmm. ప్రకారంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. మనం గమనించాల్సింది డే టు డే ట్రాన్సాక్షన్స్ కాదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఉంది, అది కిరాణా షాప్, అది నథింగ్ బట్ హ్మ్. హ్మ్. సరుకులు అమ్ముతారు. ఎప్పుడైనా క్లోజ్ చేస్తారా డిమార్ట్? చేయరు కదా. ఇట్ కంటిన్యూస్లీ గ్రో. అవును. మనం కొనుక్కుంటూ ఉంటాం హ్మ్. కనుక బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. సో మీరు పెట్రోల్ వాడడం ఆపరు, బండ్లు నడపడం ఆపరు. కనుక అన్ని అశోక్ లేలాండ్, Hmm. మారుతి, టీవీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా పర్చేస్ చేస్తూనే ఉంటారు. యాహ్! కానీ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. హ్మ్. అర్థం చేసుకొని ఎవ్రీ డిప్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, హ్మ్. ఎవ్రీ హై రైజింగ్ ఈజ్ ఎ ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్. హ్మ్. అది మనం చేయక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ విల్ టేక్ కేర్. కనుక మనము బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. హ్మ్. సో మనం గ్రో అవ్వాలి అంటే ఎంప్లాయీ గ్రో అవుతారా, బిజినెస్ మ్యాన్ గ్రో అవుతారా జనరల్గా? బిజినెస్ మేనేజర్. కదా. సో మనం బిజినెస్ చేయాలి, ఏం చేయాలో తెలియదు, Hmm. పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ కావాలి, లాస్ రావచ్చు, ఇవన్నీ వద్దు నాకు. సింపుల్గా బై ఏ బిజినెస్ హ్మ్. లైక్ బై రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్, 10 shares, యుల్ బి పార్ట్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్ హ్మ్. గ్రోత్ స్టోరీ. హ్మ్. సో రిలయన్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎంత బిజినెస్ చేస్తుండ్రు, వాళ్ళ మార్కెట్ ఎక్కడ వెళ్తుంది, వీళ్ళ కంపెనీ ఎంత గ్రో అవుతుంది, ఓకే. ఆ ప్రకారంగా వాళ్ళందరూ చేస్తూ ఉంటే హ్మ్. ఆ 10 shares మేరకు మీరు గ్రో అవుతారు. హ్మ్. అంతే కదా, బికాజ్ యువర్ క్యాపిటల్ ఇస్ ఓన్లీ ఫర్ 10 shares. Fine. సేమ్ లైక్ ఆల్ బిజినెసెస్. హ్మ్. కనుక మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి హ్మ్. ఈ వ్యాపారాలు మంచిగా కాదా చూసుకుంటే చాలు. మ్యూచువల్ ఫండ్ పెడితే అది కూడా చూడక్కర్లేదు. ఓకే. ఫండ్ మేనేజర్స్ విల్ టేక్ కేర్. సో ఓకే. అల్టిమేట్లీ
గ్రోత్ స్టోరీ. అరౌండ్ 12, 13, 14% ఆఫ్ రిటర్న్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. ఈ మాత్రం రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్టే లేదు, రిటర్న్స్ ఇచ్చే అవకాశమే లేదు. రియల్ Hmm. ఎస్టేట్ ఈస్ గాన్ అవుట్ అంటే చాలా పీక్ వెళ్ళిపోయింది. ఎంత గ్రో అవుతుందో తెలియదు, ఎందుకంటే Hmm. ఆల్వేస్ రియల్ ఎస్టేట్ విల్ సెల్ ఎట్ ద ఫ్యూచర్ ప్రైస్. అవును సార్. ఒక 4 పైస్ వచ్చే ప్రైస్ అప్పుడు అమ్మేస్తారు. సేమ్ లైక్ గోల్డ్ పీక్ అవుట్ అయిపోయింది, ఎఫ్డీస్ తగ్గిపోయాయి. Hmm. ఇన్సూరెన్స్ కెన్ నెవర్ బి ఇన్వెస్ట్మెంట్ బికాస్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ టర్మ్, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక మిగిలింది ఒకటి క్యాపిటల్ మార్కెట్. ఓకే. ఈ క్యాపిటల్ మార్కెట్ ప్రాపర్గా అర్థం చేసుకోలేను, ఏ షేర్స్ కొనాలో తెలియదు, ఎప్పుడు కొనాలో తెలియదు. డోంట్ వరీ, ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అలా చేసుకుంటూ వెళ్తే మీకు మంచి గ్రోత్ స్టోరీ చూడొచ్చు మీరు. Fine. ఓకే. సో సో అట్లా మీరు ఈ జర్నీని కంటిన్యూ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సో Okay. ఎవ్రీవన్ కెన్ బికమ్ కరోడ్పతి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వీడియో చూసిన తర్వాత వాళ్ళు వెంటనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి కరోడ్పతి అయిపోతారు నేను డెఫినెట్‌గా. ఇప్పటికీ ఒక 48 మెంబర్స్ కి అబౌవ్ 1 crore పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను. ఓహ్! ఇండివిజువల్ 48 క్లయింట్స్ క్రాస్ దేర్ పోర్ట్ఫోలియో మోర్ దెన్ ఎ క్రోర్. ఓహ్! ఫైన్. సో చూస్తున్నారు కదా సార్ ఏం చెప్తున్నారో. 1 CR టార్గెట్ కాదు, 5 CR టార్గెట్ పెట్టుకుంటే 20 ఇయర్స్ తర్వాత అది చాలా చిన్నగా కనిపించొచ్చు. అందుకే డ్రీమ్ బిగ్. మీరు ఎంత డ్రీమ్ బిగ్ పెట్టుకున్నారు అనంటే అంత బావుంటుంది, అంత ఇన్‌కమ్ వస్తుంది అని చెప్పేసి. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద ఒకవేళ మీరు సార్‌తో డిస్కస్ చేయాలి అని అన్నా గానీ, ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ప్రాపర్‌గా ఉండాలి అని అన్నా సరే, మీరు ఒక మంచి ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడడం అనేది బెటర్ ఆప్షన్. సో ఒకవేళ మీరు సార్‌తో మాట్లాడాలి అంటే మాత్రం నేను స్క్రీన్ మీద సార్ ఫోన్ నెంబర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో చూసిన నెక్స్ట్ మినిట్ నుంచే మీరు ఫండింగ్ అనేది స్టార్ట్ చేయాలి, సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కానీ యూజ్ అవుతుంది అనంటే వెంటనే ఇప్పుడు షేర్ చేసేసేయండి. సో సోషల్ పోస్ట్ ఫైనాన్స్ ఛానల్‌ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకొక టాపిక్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.